జై శ్రీ మాతాజీ. మనం ప్రతినిత్యము ఉదయ సంధ్యలో సాయం సంధ్యలో ధ్యానం చేసేటప్పుడు మహామంత్రం తీసుకుంటాం, శ్రీ గణేష మంత్రం కూడా తీసుకుంటాం. ఆయనతోనే ప్రారంభిస్తాం. మన యొక్క ధ్యానము జ్ఞానం అనేది ఆయన అడుగుజాడల్లో మనకు లభించేటట్టు శ్రీ మాతాజీ గారు మనకి అనంత వరాలు ఇచ్చారు, ఆదుకున్నారు. మోక్షప్రాప్తం జరిగేటట్టుగా మనకి ఒక మార్గం, సత్య మార్గం, సన్మార్గం, సహజ మార్గం చూపించారు. అయితే మనకి ఆయన యొక్క 108 నామాలు తీసుకోవడానికి ప్రతినిత్యము సమయం దొరక్కపోవచ్చు. సమయాభావం ఎక్కువ ఉంటుంది కలియుగంలో. అందుకని సహజ కవి ఏమంటున్నాడంటే ఆయన యొక్క 16 నామాలు తీసుకుని షార్ట్ కట్లో పూజ చేసుకోమంటున్నాడు, ధ్యానం చేయమంటున్నాడు, సహజ ధర్మ మార్గంలో ఉండమంటున్నాడు. సోమ సూర్య అగ్నిలోచనాయ, ద్విజ ఆకర్షకాయ, త్రిలోక దర్శనాయ, గౌరీ పాదాంకితాయ, సర్వచక్ర దర్శనాయ, సహజ ధర్మ పరిరక్షకాయ, నిర్మల విద్య ఆత్మవిద్యా పరిరక్షకాయ, సత్యానంద కలియుగానంద ప్రదాయ, క్యాబెల్లా నగర ఆశ్రమ రక్షకాయ, దుష్టగురు నాశనాయ, పాప వినాశనాయ, కలియుగ ధర్మ ఆధారాయ, సహజయోగ మహాయోగ సాధనాయ, మూలాధార ద్వారపాలకాయ, పుణ్యపట్నం నివాసాయ, ప్రతిష్టాన ఆశ్రమ నివాసాయ, శ్రీ సిద్ధి గణేశ, జ్ఞాన గణేశ, సత్యానంద గణేశ, నమో నమః నమో నమః నమో నమః. లోకా సమస్త సుఖినో భవంతు. నమస్తే.